మహాగండ మహోన్నతుడ కృపగల దేవా మీకు స్తుతులు స్తోత్రం నమస్కారం తండ్రి ప్రభా. ఈ రోజు తండ్రి మాతో ఏం మాట్లాడినావు ప్రభా, మీరు మాతో మాట్లాడండి స్వామి. ఎవరికి వర్తమానం అందించాలి మీరు అందించండి స్వామి. ప్రభా గతించిన రోజులన్నీ ప్రభా మాతో మాట్లాడిన దేవా, ఈ రోజు కూడా మాతో మాట్లాడండి స్వామి. మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ సిలువను తేరి చూడగల భాగ్యాన్ని మాకు దయచేయండి స్వామి. ప్రభా మమ్మల్ని పట్టి పీడిస్తున్న జలగలను మా దగ్గర నుంచి తీసివేయండి స్వామి. మా కాళ్ళ చేత ఆ జలగలను చితక తొక్కించండి స్వామి. ప్రభా ఆ శక్తిని, ఆ వాలును, ఆ వీలును ప్రభా ఆ ఆత్మ కుమ్మరింపు దేవా మీ వాక్యం ద్వారా మాకు అనుగ్రహించమని వాక్యమయ్యన్న పెండ్లు మడగారు అనయ్యన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి ఆమేన్. మరొకసారి మరణ తండ్రి, మన గత 4 జలగల కోసం చెప్పుకున్నాము. ఒకటి భయము, రెండోదేమో అపనమిక, మూడోదేమో వెనకడుగు వేయుట, నాలుగోదేమో విచారము. ఇప్పుడు మరొక జల కోసం చెప్పుకుందామండి. ఆ 5వ జలగ ఏమిటంటేనండి బలహీనత. ఏంటండి బలహీనత? బలహీనతలండి 2 రకాలు. మొదటి రక బలహీనత ఎలాంటిదంటే, మనం క్రమం తప్పకుండా భోజనం చేస్తున్నాం అనుకోండి 3 పూట్ల, మనకు బలం వస్తుంది. క్రమం తప్పి అనగా ఒకరోజు మానేసి మరొక రోజు తిని, మరొక రోజు మానేసి ఒక రోజు తింటున్నాం అనుకోండి, మనకి క్రమం తప్పేసాం కాబట్టి బలంగా ఉంటామా బలహీనంగా ఉంటామా? చూడండి, ఒక పూట తిని మరొక పూట తింటలేదు మానేసామనుకోండి, అనగా రోజుకి ఒక పూట తిని మరొక పూట మానేస్తే ఆరోగ్యంగా ఉంటామా అనారోగ్యంగా ఉంటామా? బలహీనంగా ఉంటామండి. అంటే క్రమం తప్పేశాం. అవునండి, క్రమం తప్పేశామండి. కానీ ఇక్కడ బలహీనత కూడా ఎలాగంటే మన యొక్క శరీరానికి కూడా బలహీనత వస్తుంది, అలాగే ఆత్మ కూడా బలహీనత వస్తుందండి. ఎలాగో అంటే ఒక రోజు ప్రార్థన చేసుకుని మరొక రోజు ప్రార్థన చేత మానేసామనుకోండి, మరొక రోజు ప్రార్థన చేస్తున్నాము, ఒక రోజు మానేస్తున్నాము. అంటే రోజు విడిచి రోజు చేస్తున్నాము, లేకపోతే పూట విడిచి పూట చేస్తున్నాము. ఇలాగే పూట విడిచి పూట తినడం మానేస్తే ఎలాగైతే మనం బలహీన పడిపోతామో, మన ఆత్మ కూడా ఏమవుతుందంటే బలహీన పడిపోద్దండి. కాబట్టి క్రమంగా ఉండాలి. క్రమానుసారముగా మనం ఏది చేసినా క్రమంగా ఉండాలండి. అందుకే మానకుండా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, మానకుండా ప్రతిరోజు వాక్యాన్ని వినాలి, మానకుండా ప్రతిరోజు దేవుడి సన్నిధికి రావాలి, మానకుండా ప్రతిరోజు కూడా మంచి పని చెయ్యాలి. ఇవి చేసినప్పుడు మన ఆత్మ ఎలా ఉంటుందంటే బలముగా ఉంటుందండి, లేకపోతే బలహీనం అయిపోతుంది. ఇది ఒక రకమైన బలహీనత, శరీరం గురించి చెప్పుకున్నాము. మరొక రకమైన బలహీనత ఏమిటి అంటే, ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. ఇది అపవాది ఏం చేస్తుంది అంటేనండి, ఒక బలహీనత మనలోకి రప్పించేస్తుంది. ఒక బలహీనత మనకి రప్పిస్తుంది. మీకు ఒక వ్యక్తి కోసం చెప్తానండి. ఆ వ్యక్తి ఎవరు అంటే ఆయన పేరు సంసోను. ఎవరండి? సంసోను. ఈయన పుట్టికే గొప్ప విచిత్రం. ఈ తల్లి గారికి అండి పెళ్ళైన ఈ భార్య భర్తలకి ఇద్దరికైనా ఎవరు పుట్టరండి? బిడ్డలు పుట్టరు. పుట్టకపోతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారండి. న్యాయాధిపతి గ్రంథము 13వ అధ్యాయంలో ఉంటది అనమాట అండి, 1 నుంచి 5 వచనాలు అండి. కాబట్టి భార్య భర్త ఇద్దరునండి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారు. ప్రభువా మాకు బిడ్డను దయచేసి ప్రార్థన చేస్తారండి. అప్పుడు ఒక దేవదూత కనిపించండి ఈ సంసోను గారి తల్లికి, నీకు గర్భవతి అవుతావు, నువ్వు ఒక మంచి కొడుకుని కంటావు నువ్వు, కానీ ఆ బిడ్డను నువ్వు ఎలాగూ పెంచాలి అంటే, ఆ బిడ్డ బ్రతుకున్నంత కాలం తల మీద కత్తిరి పడకూడదు, అంటే క్షవరం చేయించకూడదు, ఆ అబ్బాయి మందు తాగకూడదు, చనిపోయిన శవాన్ని ముట్టుకోకూడదు, చాలా పవిత్రంగా ఉండాలి. అనగా వారి భాషలో నాజీరు చేయబడాలి. తన బ్రతుకున్నంత కాలము కూడా కత్తిరి వేయబడకూడదు, జాగ్రత్త. ఈ అబ్బాయి ఏం చేస్తాడనుకున్నారు? మీ యొక్క ప్రజలను శత్రు దేశం నుంచి రక్షిస్తాడు. వాళ్ళ శత్రువులు ఎవరంటే ఫిలిస్తీయులు. చెప్పుకున్నాం కదండి, ఎవరంటే గొలియాతు దావీదు కోసం చెప్పినాం కదండి. ఈ గొలియాతు ఎవడంటే ఫిలిస్తీయుడు. కాబట్టి ఆ జనులండి దేవుని నమ్ముకునే ప్రజలకి ఎప్పుడు ఎలా ఉండేవారు అంటే వ్యతిరేకంగా ఉండేవారు. ఎప్పుడు యుద్ధాలే, ఎప్పుడు గొడవలే. కాబట్టి నీ కొడుకు పుట్టబోయే నీ కుమారుడు ఆ ఫిలిస్తీయుల చేతిలో నుండి మీ ప్రజలను రక్షిస్తాడు, రక్షకుడు నీ కొడుకు అని చెప్తాడండి. అది అవధూత చెప్పిన తర్వాత చెప్పిన రీతిగానే
ఈ తల్లి గారికి ఎవరు పుడతారండి? కుమారుడు పుడతాడండి. పుట్టినప్పుడు ఈ తల్లికి గుర్తు వస్తుంది ఏమని అంటే, నాకు దేవదూత చెప్పింది కదా, క్షవరం చేయించకూడదు, మందు తాగకూడదు, చచ్చిపోయిన శవాన్ని ముట్టుకోకూడదు, ఇలా ఎటువంటి మందు పదార్థాలకి వెళ్ళకూడదు, ఇలా ఉండాలి అంటే చాలా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పాడు కదా అని చెప్పండి. ఈ తల్లి ఏం చేస్తుందంటే పుట్టినప్పటి నుంచి కూడా ఆ బిడ్డకి చెప్తా ఉంటది, బాబు నువ్వు అందరిలాంటి వాడవు కాదు. ఏంటండి? అందరిలాంటి వాడు కాదు, నీ జన్మ కూడా అందరిలాంటి జన్మ కాదు. అందుకే యేసుప్రభు గారు అంటారండి ఏమనంటే, మీరు నూతనముగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యం ప్రవేశించరు. నికోదేము అనే వ్యక్తి వస్తాడండి, రాత్రికాల సమయంలో వస్తాడు యేసుప్రభు దగ్గరికి అండి. పగటికాలు ఎందుకు రాలేదు అంటే, ఇతనికి 10 మందిలో నాకు నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను అని తెలిసిపోతాదేమో అని రాత్రికాల సమయంలో ఎవ్వరో చూడని సమయంలో ప్రభువు దగ్గరికి వచ్చండి మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతుంటే తీసుకెళ్తుంటాడండి. రాత్రికాల సమయంలో ఇతను వచ్చి దేవుడితో మాట్లాడుతున్నాడండి. అప్పుడు ప్రభు అంటారండి, నీవు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యం వెళ్ళవని చెప్తారండి. అప్పుడు నికోదేము గారు అంటారు, ప్రభువా నేను మరలా నా తల్లి గర్భంలోకి వెళ్ళలేను కదా. ఇప్పుడు చూడండి మామగారు వినండి, ఇప్పుడు ప్రభు అంటున్నారు అతనితోనే, నువ్వు కొత్తగా జన్మింతేనే కానీ నువ్వు పరలోక రాజ్యం వెళ్ళలేవు అన్నారండి. అప్పుడు నేను అంటాడండి, ప్రభువా నేను మరలా నా తల్లి గర్భంలోకి వెళ్ళలేను కదా, నేను ఇంత పెద్ద మనిషిని అయిపోయాను, ఎలాగూ నా తల్లి నన్ను మళ్ళీ ఎలా కనగలదు అంటే, అలా కాదు, నీటి మూలముగా జన్మించాలి అనగా బాప్తీసం తీసుకోవాలి. నీటి మూలముగా అనగా బాప్తీసం తీసుకున్నప్పుడు అండి ఎలాగ తీస్తారు? మనకి నీటి ద్వారా ఇస్తారు బాప్తీసం. అనగా నీటి మూలముగా మరొకసారి జన్మించాలి. ఈ మానవ జన్మ తల్లి గర్భంలోకి వస్తామని మనం, ఇది ఒక జన్మ. కానీ పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే నీటి మూలంగా కూడా జన్మించాలి. అంటే ఇది అందరి జన్మ లాంటిది కాదు. ఎలాగైతే సంసోను గారి జన్మ అందరి లాంటిది కాదో, అనగా ప్రత్యేకమైనదో, ఒక ఏర్పాటైనదో, మన విశ్వాసులు క్రైస్తవులందరూ కూడా ఒక జన్మ ఉందండి. ఏమిటా జన్మ అంటే, నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షింపబడును. గుర్తుపెట్టుకోండి. కాబట్టి బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకున్నప్పుడు ఒక టికెట్ వస్తుందండి. మనం బస్సు ఎక్కుతాం, కండక్టర్ ఏమిస్తారు? మనకి టికెట్ ఇస్తాడు. టికెట్ లేకపోతే ఏమవుతుంది? బస్సు ఎక్కించుకుంటారా? కిందకి దిగిపోమ్మా, నీకు బస్సు ఎక్కడానికి కుదరదు అంటారండి. ఒక ట్రైన్ ఎక్కినా, ఒక రైలు ఎక్కినా, లేకపోతే ఎగ్జిబిషన్కి వెళ్ళి ఒక రౌండ్గా ఉంటుందండి, దాన్ని ఏమంటారు? జైంట్ వీల్ అండి. ఈ జైంట్ వీల్ ఎక్కాలని కూడా ఏముండాలండి? టికెట్ ఉండాలి. ఈ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి టికెట్ ఏమిటి అంటే బాప్తిస్మము. నీటి మూలముగా ఒకడు జన్మించితేనే కానీ, అనగా కొత్తగా జన్మింతేనే కానీ పరలోక రాజ్యం వెళ్ళడం అసంభవం అండి. ఇక్కడ సంసోను గారు కూడా జన్మ కూడా విచిత్రమైనదే. ఒక ఏర్పాటు ప్రకారం జన్మించాడు. తల్లి గుర్తుంది, నా బిడ్డకే క్షవరం చేయించకూడదు, మందు తాగించకూడదు, ఎటువంటి చెడ్డ అలవాట్లకి జోలికి వెళ్లకుండా చూసుకోవాలి అనుకున్నదే. అలాగే పెంచిందండి. అలాగే పెంచితే ఇక్కడ ఏమైందంటేనండి, ఎదిగాడు, పెద్దోడయ్యాడండి. ఈ అబ్బాయి ఏమిటండి మామగారు? ఎదిగాడు, పెద్దవాడయ్యాడు. ఒకరోజు ఈ అబ్బాయికి పెళ్లి సంబంధం చూద్దాము అని ఈ తల్లి తండ్రి ఈ కొడుకు కూడా ఒక అరణ్యం గుండా, అనగా ఒక తోటల గుండా వెళ్తున్నారండి. వెళుతూ ఉంటే ఒక పెద్ద సింహం వచ్చిందంటండి. ఏమొచ్చింది? ఒక సింహం వచ్చేసిందంటండి. వెనకాల ఎవరున్నారో? అమ్మానని ఉన్నారు, ఎక్కడ దూరంగా. ఇతను కుర్రోడు కాబట్టి అలా ముందుకు వెళ్ళిపోతున్నాడు. తల్లి తండ్రి చూడకుండా, చేతులు ఏమీ లేదంటండి. ఏమీ లేకపోయినా సరే ఒక మేక పిల్లను చీల్చినట్టు సింహాన్ని 2 చేతులు చీల్చేసాడంటండి. అంత బలవంతుడు ఎవరంటే సంసోను. ఎవరండి? బలవంతుడు సంసోను. ఒక సింహాన్ని మనం చీల్చగలమా? చీల్చలేం. వరాన్ని పుట్టాడు. ఎక్కడుందా వరము అనగా, అంటే ఇతని బలం ఎక్కడుంది అంటే తన జుట్టులో ఉందండి. గుర్తుపెట్టుకోండి మామగారు, తన బలం ఎక్కడుంది? తన జుట్టులో ఉంది. అంటే ఒక మేక పిల్లను చీల్చినట్లు 2 ముక్కలు చీల్చేసాడంట చేతితోనే. ఏ ఆయుధం లేదు, ఒక కత్తి లేదు, ఒక బల్లెం లేదు, ఒక గొడ్ల లేదు, ఏమీ లేదు. జస్ట్ 2 చేతులు పట్టుకుని ఇలా చీల్చేసాడంట. తల్లి తండ్రికి తెలియకుండా
మనము కూడా నీటి మూలముగా జన్మిస్తే దేవుడు మనకు కూడా ఒక బలం ఇస్తాడు. ఏమిటి ఆ బలం అంటే పరిశుద్ధాత్మ. ఏమిటండి? పరిశుద్ధాత్మ. ఒకడు నీటి మూలముగాను అగ్ని మూలముగాను జన్మించకపోతే అంటారు ప్రభు అక్కడ. అనగా ఆత్మ బాప్తీసం తీసుకోవాలి. ఒకరోజు మా ఫ్రెండ్ అండి నన్ను అడిగాడు, ఏమని అంటే, బాప్తీసం తీసుకున్నా కూడా చాలా మంది తప్పు చేస్తున్నారు ఎందుకు కిషోరు అని అడిగాడు. నాకు ఏం చెప్పాలో సమాధానం తెలియలేదు. అప్పుడు ప్రార్థన చేశానండి ఆ రోజు రాత్రి. ప్రభా, మా ఫ్రెండ్ నా స్నేహితుడు ఇలాగ అడుగుతున్నాడో నాకేమో సమాధానం తెలియట్లేదు, ఎలాగ ప్రభు అంటే నాకు ఒక స్వరం అలాగే వినిపించిందండి. ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ బాప్తీసం తీసుకోవట్లేదు, నీటి మూలముగా బాప్తీసం తీసుకుంటున్నారు. ఇది సులువే. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను, పరిపూర్ణంగా ఆయన రక్షకుడు అని నేను నమ్ముతున్నాను, నాకు బాప్తీసం ఇవ్వండి అని అడుగుతారు ఎవరైనా సరే. పాస్టర్ గారు ఏం చేస్తారండి? తీసుకుని వెళ్ళి నీటిలో బాప్తీసం ఇస్తారు. ఇది చాలా సింపుల్. అంటే కొన్ని అడ్డులు ఆటంకాలు ఉన్నా కానీ, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా కానీ వాళ్ళని ఒప్పించి కొంతమంది ధైర్యం చేసి బాప్తీసం తీసుకుంటారండి. ఇదొకటి. కానీ పరిశుద్ధాత్మ బాప్తీసం ఎలాగనుకున్నారో చాలా కష్టమైనది. ఇది దేవుడు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలండి? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలి అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. అక్కడ సంసోను గారి యొక్క బలం ఎక్కడుందండి? జుట్టులో ఉంది. ఎందుకు బలం దేవుడు ఎక్కడ పెట్టాడు అంటే, తన జీవితంలో ఎటువంటి చెడ్డ పనులకు వెళ్ళకూడదు, చెడ్డవాటిని చూడకూడదు, చెడుని ఆకర్షించుకోకూడదు, అనుసరించకూడదు. అందుకు దేవుడు అతనిలో బలం పెట్టాడు. మనము కూడా నీతిగా ఉండి దేవునిలో బలముగా ప్రతిరోజు ప్రార్థన చేసి ఆయన దగ్గరికి కనిపెడుతూ ఉండగా, వాక్యానుసారంగా జీవిస్తూ ఉండగా దేవుడు మెచ్చి ఇచ్చే బహుమానం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. నన్ను అడుగు వారికి ఆత్మను కుమ్మరిస్తానన్నాడండి. ఈ రాకడ దినాల్లో బైబిల్ ఉంటుందండి. చివరి దినాల్లోనంటండి ఆ పరిశుద్ధాత్మను దేవుడు కుమ్మరిస్తాడంట. నన్ను అడగండి, అడుగు ప్రతి వాడికి కూడా దేవుడు ఆత్మనిస్తారంటండి. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని బైబిల్ రాస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ ఉంటుందంటండి. కానీ అది పని చేయదంట. ఏం చేయదండి? పని చేయదు. దీన్ని ఏం చేయాలంటే మనం రగిల్చాలి. ఏం చేయాలండి? రగిల్చాలి. ప్రార్థన ద్వారా, భక్తి ద్వారా, పాటల ద్వారా, వాక్యానుసారం జీవించడం ద్వారా, సువార్త ద్వారా, అంటే మందిరం రావడం ద్వారా ఏం చేయాలంటే వెట్ట పుట్టించాలండి. వేడి తగిలించాలి. ఈ వేడి తగిలించగా మనలో దేవుడు పెట్టిన ఆత్మ మెలుకుంటది. అంటే అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ఎలాగైతే ఒక బింది తెచ్చి ఎలాగైతే కుమ్మరించామనుకోండి, అలాగే దేవుడు పైనుంచి మన ఆత్మని కుమ్మరించేస్తాడు. అప్పుడు మనం ఎలా అవుతుంది? బలవంతులు అయిపోతామండి. అప్పుడు ఏ పాపమైనా సరే మన దగ్గరికి రాదు, ఏ జలగ కూడా మన దగ్గరికి రాదండి. కానీ పరిశుద్ధాత్మ అడగాలి. ఏం చేయాలంటే పరిశుద్ధాత్మనే దేవుని దగ్గర పొందుకోవాలి. మనం దేవుని నమ్ముకుంటున్నాము, చర్చికి వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము, పరిచర్య చేస్తున్నాము, సువార్త ప్రకటిస్తున్నాము, కానుకలు ఇస్తున్నాము, ఏంటి పాటలు పాడుతున్నాము, బాగానే ఉంటున్నాము, సరిపోదండి. ఏం చేయాలి అంటే, ఒకటి బాప్తీసం తీసుకోవాలి, రెండు పరిశుద్ధాత్మ యొక్క దేవుడి దగ్గర నుంచి వరాన్ని పొందుకోవాలి. ఇక్కడ ఈయనకున్న శక్తి వల్ల ఏం చేశాడు అంటే సింహాన్ని 2 ముక్కలుగా చేసేసాడండి. చేశాడు అంటే బలవంతుడు. మనం చెప్పుకునే జలగ పేరు ఏమిటండి? బలహీనత. ఒక రకం బలహీనత కోసం చెప్పుకున్నాం. మరి గుర్తు చేస్తున్నాను మీకు. ఏమిటంటే మన శరీరానికి వచ్చే బలహీనత, అనారోగ్యాలు కానీ ఏవి కానీ ఒక బలహీనత, అది అందరికీ ఉన్నది. రెండో బలహీనత ఏమిటంటే ఆత్మలో బలహీనత. ఇక్కడ ఈ సంసోను గారు బలవంగా నిలబడ్డాడండి. మరొకసారి అంటండి, ఈయన ఎందుకు పుట్టాడు? ఫిలిష్తీయులను హతము చేసి తన ప్రజలను రక్షించడం కోసం పుట్టాడు. ఒక రక్షకుడు ఈయన. ఒకరోజు ఫిలిష్తీయులు అంటండి వీళ్ళ దేశంలోకి వచ్చేసారంట చంపేద్దామని. ఈ ఒక్కడే జస్ట్ అండి గాడిద దవడ ఎముక తీసుకుని అంటండి, ఏంటండి గాడిద దవడ ఎముక తీసుకుని 1000 మందిని చంపేశాడంటండి. పెద్ద రాసిపోసేసాడంట చంపేసి మనుషుల్ని. అది ఎక్కడ ఉంటుందంటే న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 15 నుంచి 16 వచనాల దాకా ఉంటుందండి. ఏంటండి, ఒక గాడిద దవడ ఎముక తీసుకుని 1000 మందిని చంపేశాడంటండి. అంటే ఇతనికి ఎంత బలమో చెప్పండి ఒకసారి. 1000 మందిని చంపాలంటే మాటలు కాదండి. 1-2 కొట్టినప్పటికీ మనకి ఆయాసం వచ్చేద్ది, మనం లొంగిపోతాం. 1000 మందిని చంపాడంటే ఆయాసం రాలేదు, బలహీనత రాలేదు, ఏమీ లేదు. ఈయనంత బలవంతుడు ఎక్కడుంది? బలమంతా జుట్టులో ఉంది. మనము కూడా దైవ సన్నిధిలో ప్రతిరోజు మోకరించి లేకపోతే కూర్చును
నుంచునో అంటే మీరు పెద్ద వయసులో ఉన్నారు కాబట్టి మోకరించలేరు, కాబట్టి నిలబడవచ్చు. నిలబడలేని స్థితి కూడా లేదు, కూర్చోవచ్చు. వయసులో ఉన్న ఇలాంటి వాళ్ళు ఏం చేయాలండి? మోకరించాలి. మోకరించి ప్రార్థన చేయాలి. మోకాల మీద ఖచ్చితంగా ఉండాలని పట్టుదల ఉండాలండి. పట్టుదల ఉండి మోకాల ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చి మీకు వరములు ఇస్తాడో ఫలములు ఇస్తాడో మన జీవితం వృద్ధి చేస్తాడండి. కాబట్టి ఇక్కడ ఈ శక్తి ఎక్కడ వస్తుంది? సన్నిధిలో వస్తుంది. మర్చిపోకండి, దైవ సన్నిధిలోనే మనం బలం పొందుకోగలము. ఇక్కడ పరిశుద్ధంగా జీవిస్తున్నాడు, అంతా బాగానే ఉందండి అండి, అంతా బాగానే ఉంది, బలం ఉందండి. కానీ ఈయనకున్న బలహీనత బయటపడిపోయింది. అనగా ఎంత బలముగా ఉన్న వ్యక్తినండి ఒక జలగొచ్చి కరిచింది. ఏమిటా జలగంటే ఒక బలహీనత. ఆ బలహీనత పేరే స్త్రీ. ఎవరండి? ఒక స్త్రీ అండి. ఇతనికి ఏ బలహీనత ఉందంటే స్త్రీని చూస్తే పడిపోతాడు. కాబట్టి దెలీలా అనే ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోతాడండి. పడిపోతే ఫిలిస్తీన్లేమో వీళ్ళ దేశాన్ని ఎలాగైనా మనం చేజిక్కించుకోవాలి, కానీ సంసోను అడ్డుగా ఉన్నాడో ఈయన ఏమీ చేయలేకపోతున్నాం మనం. వీడి యొక్క బలహీనత తెలిస్తే మనకే సింపుల్గా ఇతన్ని తీసేచ్చడ్డు మన ఆ రాజ్యాన్ని మనం చేజిక్కించుకోవచ్చు అని ఒక ఉద్దేశం, శత్రుల ఉద్దేశం అండి. ఇతనికి అప్పటి వరకు ఏ బలహీనత లేదండి, ఏం చేయలేకపోయారు. కానీ ఎప్పుడైతే స్త్రీ బలహీనతలకు ఇతను పడిపోయాడో వీళ్ళు తెలుసుకుని శత్రువు పని ఏమిటండి? మనకి ఏ బలహీనత ఉందో తెలుసుకోవడం అది ఒక పెద్ద పని. మనకి ఇతనికి మనం బాగా భక్తి చేస్తున్నాము, దేవుడికి బాగా బలంగా ఉంటున్నాము, వీళ్ళు ఎక్కడ పడతారా అని అపవాద చూస్తాడు సైతానండి. కరెక్ట్గా టీవీ దగ్గర పడిపోయామనుకోండి, ఓహో వీరి బలహీన టీవీ అన్నమాట అని టీవీకి మనల్ని అతుక్కునే చేసేస్తాడండి. లేకపోతే సెల్ ఫోనా దానికి అతుక్కునేలా చేస్తాడు, లేకపోతే ఆటలా వాటికి అతుక్కునేలా చేస్తాడు, లేకపోతే మందా సిగరెట్టా బీడియా బెట్టింగ్లా, లేకపోతే బలాదులు తిరగడమా, లేదా పబ్బులకి వెళ్ళడమా, లేకపోతే అమ్మాయిలతో తిరగడమా, ఏదో ఒకరి బలహీనత అంటే చూస్తాడు. వాడు చూసి దానికి ఏం చేస్తాడంటే మనల్ని బానిసేస్తాడండి. అప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్న బలం ఏమవుతుందంటే తగ్గిపోద్ది. ఏమవుతుందండి? మనలో ఉన్న బలం ఏమైపోద్దండి? తగ్గిపోద్ది. ఏ మందు అలవాటు లేని వాడికి చాలా బలంగా పౌష్టికంగా ఉంటాడండి. ఎప్పుడైతే మందు సిగరెట్ గుట్కాలో చెత్త చెదారమంతా అలవాటు అయ్యిందో చూడండి, మనిషి ఏమవుతాడు? ఎండిపోతాడు. అప్పటి వరకు పుష్టిగా ఉన్నవాడు ఎండిపోతాడు, ఏ పని చేసుకోలేడు. మైండ్ కూడా ఏమవుతుందండి? ముద్దు బారిపోద్ది, జ్ఞానం ఉండదు, ఏమి ఉండదండి. ఎందుకు అంటే తనని ఏం కరిచింది? బలహీనత కరిచింది, జల కరిచేసిందండి. ఈ సంసోను కూడా ఏం కరిచిందంటే బలహీనత అనే జల కలిసేసిందండి. ఆ జలకేంటి? ఒక స్త్రీ అండి. అప్పుడు ఈ ఫిలిస్తీన్లు వచ్చి అంటారండి ఈ స్త్రీ దగ్గరికి, దెలీలా అని ఆవిడ దగ్గరికి వచ్చి అంటారు, నీ దగ్గరికి సంసోను ఒకడు వస్తున్నాడు కదా, అతన్ని ప్రేమిస్తున్నాడు కదా, నీతో ఉంటున్నాడు కదా, నువ్వేం చేస్తావంటే అతని బలం ఎక్కడుందో మాకు నువ్వు తెలుసుకొని చెప్పాలి. నువ్వు లాలించి బుజ్జగించి మైమరిపించి ఏం చేస్తావో తెలీదు, అతడి బలం ఎక్కడుందో మాకు తెలియచెప్పు అంటాడు. దానికి నేను ఉత్తినే కాదు, నీకు బహుమతి ఇస్తాము, తలో 1000 వెండి కాసులు ఇచ్చేస్తామంటారండి. ఈ స్త్రీకి ఏం కలుగుతుంది? ఆశ కలుగుతుంది. 1000 వెండి నాణాలంటే మాటలేంటండి, బోల్డ్ డబ్బు. ఆశ కలిగి ఏం చేస్తుందంటే సరే అని చెప్పేసి వాళ్ళతో డీల్ కుదుర్చుకుని శుభ్రంగా ఈయన వచ్చిన తర్వాత అన్నం పెట్టి శుభ్రంగా సంతోషపరుస్తున్నప్పుడు నేను నీకు చాలా ఇష్టమని అడుగుతుంది. నువ్వు అనేది చాలా ఇష్టము, చాలా ప్రేమ, నీ కోసం ఏదైనా చేస్తానంటది. అవునా, సరే అయితే నేను ఒకటి అడుగుతాను, చెబుతావా? చెప్పు, ఏది అడిగితే అది చెప్తాను అంటది. అప్పుడు నీ బలం ఎక్కడుంది? ఎంత బలవంతుడు కదా, సింహాన్ని నువ్వు చంపేశావు, 1000 మందిని చంపావు, నీకు ఎవడో చాటు రాడో. బైబిల్లోనంటండి సంసోను వంటి బలవంతుడు ఎక్కడా లేదంటండి, బైబిల్లో ఎక్కడా లేడు. అంత బలవంతుడు, నీలాంటి బలవంతుడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు, నువ్వు ఒక్కడవే, ఇంత బలం నీకు ఎక్కడుండి వచ్చింది అని అడుగుతుందండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం అండి. అప్పుడు సంసోను అంటాడండి, నాకు బలమేం లేదు, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 16వ అధ్యాయం 6వ వచనం అండి, 16వ అధ్యాయం 6వ వచనము.
కాబట్టి దలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో, నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా, సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎట్లా నేను బలహీనైపోతాను. అంటే 7 నిరవంజి చువ్వలు అంటండి, వాటితో నన్ను కడితే నాకు బలం పోయి నేను అలాగా బలహీన అయిపోతాను, నా శత్రువులను చంపేయచ్చు అన్నారంటండి. వెంటనే ఏం చేస్తుందంటే శుభ్రంగా లాలించి మరిపించి నిద్రపోతాడు. ఒక స్త్రీ దగ్గరికి తర్వాత పురుషుడు ఏమవుతాడండి, కోరిక తీరిపోయిన తర్వాత లొంగిపోయిన తర్వాత పడుకుంటాడు. ఈయన అలాగే పడుకున్నాడండి. వెంటనే నిరవంజి చువ్వలు అట్టుకొచ్చి కట్టేసింది అంటండి. కట్టేసి సంసోనా నీ మీదకి పిలిస్తులు వచ్చేసారు అంటదండి. కట్టేసింది ఎవరో, ఈమె. పిలిస్తులు వచ్చేసారు, నీ శత్రులు వచ్చేసారు, నీ చంపేస్తా కానీ అంటే ఇలా పట్టబడి తెంపేస్తారంటండి. అందుకే ఏం చెప్పాడు, ఆ స్త్రీకి అబద్ధం చెప్పాడు. నా బలం ఎక్కడుందో దాని అబద్ధం చెప్పాడు. అప్పుడు ఈమె నువ్వు నాకు అబద్ధం చెబుతావా, నాకు ఎంతో ప్రేమ ఎంతో ఆప్యాయత, నీ కోసం ప్రాణం ఎత్తాన్నావు కదా, నాకు అబద్ధం చెబుతావా అని ఏడుస్తూ కూర్చుంటదండి. చూడండి, అప్పుడు ఈయన అంటాడండి, అలా కాదు ఏంటంటే నన్ను అప్పుడే కొత్తగా తయారు చేసిన తాళ్ళు ఉంటాయి కదా, అంటే ఉపయోగించిన తాళ్ళు ఉంటాయి కదా, ఆ తాళ్ళతో కడితే ఏమవుతుంది, నేను బలహీన అయిపోతానంటే మరలా మరో రోజు అండి తాళ్ళతో కట్టేస్తుంది. మరలా అంటది, సంసోను నీ శత్రువులు వచ్చేసి చంపడానికి పక్కన తెంపేస్తాడండి. అంటే మరలా ఏం చెప్పాడు, అబద్ధం చెప్పేశాడు. అప్పుడు మరలా వీడికి ఏం కలుగుతుందండి, అదిగో నువ్వు నన్ను మోసం చేస్తున్నావో, నిన్ను గుడ్డిగా నమ్మి నీ మీద నా పంచి ప్రాణాలు పెట్టేసుకున్నాను, అటువంటి నన్ను మోసం చేస్తావా అనండి ఓ పెడబబ్బలో ఏడి చేస్తుందండి, దొంగ ఏడుపులండి. అప్పుడు మరలా ఏమవుతుందంటే మరొకసారి అండి ఇంకొక విధంగా చెప్తాడు, ఓకే ఇలా కాదు మరొక విధంగా చేస్తే నాకు బలహీనపడిపోతాను అంటదండి. అప్పుడు ఏమనంటే ఎలాగంటే నా జడను చూసావా, నా జడను అల్లి జడలనట్టు అల్లి గోడకు మేకు కొట్టి ఆ మేకికి నా జడ కడితే నేను బలహీనపడిపోతానని చెప్తాడండి. వెంటనే శుభ్రంగా తిని పడుకున్న తర్వాత ఈయన గారు మరలా మరుసటి రోజు వెళ్ళి ఏం చేస్తుందంటే జడలు అల్లేసండి పెద్ద మేక కొట్టేసి కట్టేస్తుందండి తలని. కట్టేస్తే సంసోను ఏమైంది, మళ్ళీ సంపదాకి ఎవరు వచ్చారు, శత్రువులు వచ్చారు. వెంటనే ఇలా అంటాడంటండి, మేకు లోపల నుంచి బయటకు వచ్చేద్దంటండి, అదిగో నన్ను మరలా మోసం చేసావు, ఇలాగ చాలా సార్లు మోసం చేస్తాడండి. అయినా సరే బుద్ధి రాదు సంసోనుకండి. ఇన్నిసార్లు మోసం చేస్తుంది కదా అని బుద్ధి ఉండాలి కదండి వీడికి, ఆయనకి అసలేనే. అంటే బలహీనత, స్త్రీ బలహీనత. ముందు బాబు మీరు చెప్పండి మీ పిల్లకో మీ పక్కింటి వాళ్ళకో, తాగినప్పుడు ఎలా ఉన్నావు బాబా, తాగిన తర్వాత ఎలాగైపోయి ఒక్కసారి చూసుకో బాబా నీ రూపాన్ని అంటే వింటాడా, వినడు. బాబా తాగుతున్నావు కదా చూడు కిడ్నీ రాళ్ళు అంటున్నావు, లేకపోతే నొప్పి వస్తుంది అంటున్నావు, ఎందుకు వచ్చింది బాబా అంటే వింటాడా, వినడు. చూడండి, ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయిన వ్యక్తి అండి, బాబు భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు చంటి బిడ్డలు, వాళ్ళ ఆలనా పాలన చూసుకోవాలి కదా, ఎందుకు వచ్చింది చెడ్డు బుద్ధి, ఆ పిల్ల మంచిది కాదు బాబు అని చెప్తారండి, వింటారా, వినరు. నేను మొత్తం శాంతం ఆరిపోతుంది, నీ దగ్గర డబ్బు అంతా దోచేసుకుంటుంది ఆ స్త్రీ, ఎందుకు వచ్చింది బాబు ఆలోచించు, ఒకప్పుడు నీ ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఒక్కొక్కటి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి నేను మొత్తం శాంతం ఊడిచేస్తుంది, ఒకసారి విను అన్నారనుకోండి, మీరు వింటాడా. ఈ స్త్రీలో పడిపోయిన ఈ సంసోను కూడా ఎన్నిసార్లు మోసం చేసింది ఆవిడ. ఈయనకేం కలగాలి, నా బలాన్ని అడుగుతుందంటే నా శత్రువులతో ఏకమైపోయిందేమో, నా బలం చెప్పేస్తే నాకు మొత్తం నేను కోల్పోతాను కదా అని ఈయనకి ఏం ఉండాలండి, బుద్ధి రావాలి కదా. అంటే మనిషిని బలహీనత ఏం చేస్తుంది అంటే ఆలోచించకుండా చేసేస్తుందండి, కళ్ళుని మూసేస్తుందండి, గుడ్డితనం కలగజేసేస్తుంది. సంసోను కూడా ఈ జలగ పట్టేసుకుంది బలహీనత. మనకు కూడా ఈ రోజుల్లోనండి చుట్ట, సిగరెట్, మందు, పాన్ పరాకులు, రకరకాల ఈ రోజులైతే మరీ దారుణం. ఫుడ్ భోజనం కూడా ఇంట్లో తినరు, బయట తింటారండి. ఈ బయట ఫుడ్ కూడా ఎలాంటిదండి, ఒక బలహీనతే, ఆరోగ్యం పాడు చేస్తుందండి. అంటే ఏదైనా సరే మోతాదుకు మించింది ఏదైనా సరే బలహీనతే. వినండి, మోతాదుకు మించింది ఏదైనా సరే బలహీనత అది. కానీ ఎటువంటి బలహీనత మనకు రానివ్వకూడదు, మనం బలం కలిగి ఉండాలి, దైవసేన బలం పొందుకోవాలండి. చివరికండి చెప్తాడండి సంసోను, నా బలం ఎక్కడుంది అనుకున్నా, నా జుట్టులో ఉంది. చూసారా, బలహీనత ఏం చేసింది మనిషినండి,
చూడండి, చాలా మంది స్త్రీ యొక్క వ్యామోహంలో పడిపోయింది, ఆస్తి పేపర్ సంతకం పెట్టేస్తారు అండి, మొత్తం అంతా అట్టుకెళ్ళి ఆవిడకి అప్పు చెప్పేస్తారు. మందు తాగినోడు చూడండి ఒకసారి, ఆ మందుకి బానిసైపోయి ఇంటిని అమ్మేస్తాడు ఏంటి, ఇంట్లో అన్ని అమ్మేస్తాడు. ఆ బెట్టింగ్ పడిపోయి ఏం చేస్తారండి, మొత్తం ఇంటిని ఒంటిని అన్ని అమ్మేసుకుంటాడు బెట్టింగ్లో పడిపోయి. అలా ప్రతి దానికి బలహీనత ఏం చేస్తుందంటే సరదాగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఎంతో ఎంజాయ్మెంట్ ఉంటుంది, కానీ మనల్ని మన కుటుంబాలనే నాశనం చేసేద్ది. అందుకే మొంగమూడి దేవదాసకి పాట రాస్తూ మందు సారా బ్రాంది ఇల్లుని గుళ్ళ చేసేస్తుంది, తల్లి బిడ్డ నిన్ను ఏం చేస్తుందండి రోడ్డు పాలు చేసేస్తుంది అని చెప్తారండి. 101వ పాటలో చరణం ఉంటుందండి. అనగా కొళ్ళు సారా బ్రాంది మన ఇల్లు ఒళ్ళు గుల చేస్తుందంట, తల్లి బిడ్డ అని మనల్ని రోడ్డుని పాడేస్తుంది అంట. ఎంత చెప్పినా వినరు. ఈ సంసోను కూడా ఎన్నిసార్లు అడుగుతుంది, ఎన్నిసార్లు మోసం చేస్తుంది అన్నది లేదండి. అంటే నీ పుట్టుకలో ఒక అర్థం ఉంది, నువ్వు పుట్టావంటే దేవుడి దృష్టిలో ఒక పని ఉందండి మీతోని. ప్రతి మనిషితోకి దేవుడి పని ఉందండి. ఉత్తు పుణ్యాన్ని దేవుడు పుట్టించలేదు. సంసోను జన్మే ఒక రహస్యం చెప్తున్నాడు, అసలు ఏ పాపం చేయకూడదు, నువ్వు నీ జుట్టుని క్షవరం చేయించుకోకూడదు అని తల్లి చెబుతూనే పెంచింది. నాయనా జాగ్రత్త, నాయనా జాగ్రత్త, నువ్వు అందరిలాంటి వాడు కాదు. దేవుడు నమ్ముకున్న ప్రజలారా మనం కూడా అందరిలాంటి వాళ్ళం కాదు. బూతు మాటలు తగవు. అందుకే 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం తీయండి ఒకసారి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం ఏముంటదంటే, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. మీరు దేవుని నమ్ముకున్నారు కాబట్టి మీరేం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. అల్లరితో కూడిన ఆటపాటలు, మద్యపానము, దురాశలు, పోకిరి చేష్టలు, అంటే త్రాగబోతు విందులు, ఇవన్నీ మీరు ఏం చేయాలి, విడిచిపెట్టాలి. ఎందుకంటే క్రీస్తులే మనం జన్మించిన తర్వాత మన బలం పొందుకున్న వారమండి. మనం ఇవన్నీ పాతాల్లో వెళ్ళిపోయామనుకోండి, మన బలం ఏమైపోద్దండి, పోతుంది. మన పరలోక రాజ్యం రాదు. భూలోకంలో మన ఆత్మకి, మన ఇంటిలోకి, మన ఒంటికి వృద్ధి ఉండదండి. మన బలాన్ని అపవాది ఎప్పుడు దొంగలిందా చూస్తారు. అందుకే ఈనాడు యవనస్తులందరినీ ఏం చేస్తుందండి, అపవాది బలహీనం చేసేస్తుందండి. 5 సంవత్సరాలు రాకముందే కిడ్నీలు పాడైపోతాం తాగుడుకండి. అంటే చిన్న వయసుని ఇప్పటి నుంచే యవనస్తులకి అలవాటు చేస్తుంది. మందు, సిగరెట్లు, బ్రాందీ, బీర్లు అండి, బెట్టింగ్లు, రకరకాల అలవాట్లన్నీ తయారుపెట్టేస్తుందండి. అంటే యవ్వనస్తులు అంటే దేశానికి బలమండి. వెన్నుముక ఎవరంటే దేశానికి యవనస్తులు. కాబట్టి ఈనాడు యవ్వనస్తులు ఏం చేస్తుంది అపవాదండి, సర్వనాశనం చేసేస్తుందండి. మరణాలు కూడా ఎవరికి ఎక్కువ అవుతున్నాయి. మీరు చూడండి, యాక్సిడెంట్లు ఎవరు చనిపోతున్నారు, 5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, అదే చనిపోయే వయసు అండి. ఎలా నువ్వు నీ ముందే చనిపోతావు వాక్యం ఉంటుందండి. అంటే నీ కాలం రాకుండానే, నీ ఆయుష్ తీరకుండానే ఎలా చచ్చిపోతావు నువ్వు? ఎందుకు చచ్చిపోతున్నావు? మనం బలహీనత పడిపోతున్నాం కాబట్టి, బలహీనతలకు మనం ఇంకా ఉండిపోతున్నాం కాబట్టి. లెగట్లేదు, యేసుప్రభువు నమ్ముకున్నాం కానీ బలహీనతలు విడిచిపెడతలేదు అండి. ఫ్రెండ్స్ స్నానం చేసేస్తున్నాను, అప్పుడు ఏం చేయాలి? అందుకే చెడ్డ స్నేహం అంటండి మన మంచి ప్రవర్తన చెరిపేస్తుంది అంటండి, బైబిల్ చెప్తుందండి. అవునా కదా? కాబట్టి దుష్టులు ఆలోచన చెప్పు నడవక, అపహాసకుడి చోటును కూర్చోండక అని వాక్యం చెబుతుంది కదా. కాబట్టి కూర్చోకూడదు కదా. అంటే మన దేవుని నమ్ముకుని వాక్యం చదివి వాక్యానుసారంగా జీవిస్తే మనకి బలహీనతలు ఉండవండి. ప్రార్థనలు గడపట్లేదు కాబట్టే దేవుని నమ్ముకున్నామని పేరు మాత్రం ఉంది, కానీ మనం మృతులమైపోయామండి. బ్రతుకున్నాము అనే ఒక పేరే ఉంది తప్ప మృతులు అనే వాక్యం చెబుతుంది. అలా అయిపోయామండి. సంసోను చెప్పేశాడండి, నా బలం ఎక్కడుందనుకున్నావు, నా జుట్టులో ఉందే, నా గుండె గీస్తే నా బలం అంతా పోదని చెప్పేశాడు ఒకరోజు. ఎందుకంటే ఇప్పుడు శోకాలు పెట్టేసింది. వెంటనే ఫిలిష్తీయుని కాకేసి చెప్పేసాడు, నేను శుభ్రంగా తాగించి పడుకోబెడతాను, వచ్చి గుండె గీసిందంట. శుభ్రంగా వచ్చాలో గుండె గీసేస్తారు అంతే. సంసోను, శత్రువులు వచ్చారు నీ చంపేస్తాకే అని 10 సార్లు అన్నట్టు ఈసారి కూడా లేచిపోతాం ఇలా లెగుతున్నాడు కండి. ఎక్కడ లెగుతున్నాడు? అంతకుముందు ఇనప సంఖ్యలను దారం తెంపినట్టు ఇతను తాళ్ళు తెంపుకోలేకపోయాడు. బలం అయిపోయింది, పోయింది.
ఏమైందండి? పోయింది. బలహీనత ఏం చేసింది అతనండి? హీన చేసింది. బలవంతుడే. ఇటువంటి బలవంతుడు ఇప్పటికీ ఎవరు లేరంటాడు, అంత బలవంతుడు. అటువంటి బలవంతుడు బలహీన అయిపోతే చివరికి ఇతని చేతండి తిరగలి ఇస్తుంటారండి శత్రువులు తీసుకెళ్ళి. 2 కళ్ళు పీకేసి, ఎంత దుర్భాగ్యం చూసారా, 2 కళ్ళు పీకేసి తిరగలి ఇస్తుంటారండి. ఎలాంటి వాడు, ఎటువంటి బతికాడు, ఎలా ఉండేవాడు. చివరికి ఏమైపోయాడు? బలహీనత ఏం చేసింది ఏంటి? తిరగలే తిరిగే వాళ్ళే చేసిందండి. చూసారా? కాబట్టి స్త్రీ అనే కాదు, ఏ బలహీనత అయినా సరే మనలను అలాగూ నాశనం చేస్తుంది. కరెక్ట్ గానండి. మరొక రోజు చంపేద్దాం, మన దేవతకి బలిచ్చేద్దాం. వారు అసూర్యులు, వాళ్ళు ఫిలిస్తీన్లండి, దేవుడు దేవతను పూజిస్తారండి. మన దేవతకే ఏం చేద్దామంటే బలిచ్చేద్దాం రాయన్ని. ఇది మన పెద్ద శత్రువు, వీడు దొరికాడు, లేక దొరికాడు, ఇది మామూలుగా చంపకూడదు, ఇది చావు భయంకరంగా ఉండాలి అని ప్లానింగ్ చేసి మన దేవత బలిచ్చేద్దాం రానని గుడికి కట్టేశారండి. ఆ దేవాలయానికి ఇటో స్తంభం అటో స్తంభం ఉందంటండి, పెద్ద స్తంభాలు అంటండి, 3 స్తంభాలు కట్టేశారంట. అప్పుడు ఏడుతారండి సంసోను గారు, ప్రభువా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, ఈ ఒక్క మారు నాకు బలం ఇవి. అప్పుడు జుట్టు మొలుతుంది అంటండి. గుండు గీసిన తర్వాత కొంతకాలం అవుతుందండి, మొలుస్తుంది కదా, కొద్దిగా మొలిసిందంటండి. ఒక్కసారి నాకు బలం ఇవ్వు అని అడిగితే దేవుడు మున్నుపట్టి బలం ఇస్తారంటండి. అప్పుడు 2 ఇటో సంఖ్యలు అటో సంఖ్యలు 3 స్తంభం కదా దేవాలయానికి, గుడికండి, రెండింటి ఇలా బలవంగా లాగితే 2 స్తంభాలు కింద పడిపోతాయంట. అంటే మురిపట్టి బలం వచ్చింది అతనికి. మనం లాగితే ఇటుకు వస్తుందా? ఈ గోడ నుంచి రాదు. ఆయనకి 3 స్తంభాలే కదిలిపోయి ఎంత బలం చూడండి ఒకసారి. మొత్తం దేవాలయం అంతా కూలిపోయి శత్రువులు అందరూ చచ్చిపోయారంటండి. ఈయన చచ్చిపోయాడు, ఈయన కూడా చచ్చిపోయాడు. చూడండి, అంటే ఈయన ఇంకా బతకాలి, కానీ ఏం చేసింది? బలహీనత చంపేసింది, గుడ్డివాణి చేసేసింది, తిరగలిసినలా చేసిందండి. ఎంత బ్రతికి కుక్కసావు చచ్చాడంట అన్న రీతిగా ఆయన జీవితం అయిపోయిందండి. మనము కూడా దేవుణ్ణి నమ్ముకున్నాము, ఆయన విశ్వాసించుతున్నాము. ఎటువంటి బలహీనత ఉందో మనం తీసేసుకోకపోతే మనం పుష్పటాకైపోతాం అండి. అలాగే మరొక జలగ ఏమిటంటే అజ్ఞానము. 6వ జలగ ఏంటండి? అజ్ఞానం అండి. ఇక్కడ అజ్ఞానం కోసం క్లుప్తంగా చెప్పేస్తానండి, మన టైం అయిపోతుంది కాబట్టి. యేసుప్రభు పుట్టినప్పుడు అండి, మన డిసెంబర్ నెల జరుపుకున్నాం కదా క్రిస్మస్ పండుగ అండి. యేసుప్రభు పుట్టినప్పుడు అండి తూర్పు దేశపు జ్ఞానులకండి ఆకాశంలో చుక్క చూస్తారు. వారి గ్రంథాల్లో ఏముంటదంటే, లోక రక్షకుడు పుట్టినప్పుడు ఆకాశంలో కొత్త జ్యోతి అని కొత్త నక్షత్రం పుడతాదే అని వాళ్ళ మత గ్రంథాలు రాయబడింది అంటండి. జోరస్టార్ అని అతను రాశాడంటండి. రాస్తే వాళ్ళు కనిపెట్టారంట. ఆ జ్ఞానులు అనగా అన్ని విద్యలు ఉన్నవారు జ్ఞానులు అండి. ఈ జ్ఞానులు కనిపెట్టారంట. మా పెద్దలు చెప్పారు కదా నక్షత్రం పుడితే రక్షకుడు పుట్టాడని అని. ఈయనలో చూస్తే నక్షత్రం ఒకసారి పుట్టిందంటండి. అనగా ఎవరు పుట్టేశారు? బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టాడు, లోకరక్షకుడు పుట్టేశాడండి. ఆ దేశంలో వాళ్ళు చూసి ఓహో మన పెద్దలు చెప్పిన మన మత గ్రంథాల్లో రాసిన రక్షకుడు పుట్టేశాడని చెప్పండి గాడిదలు ఎక్కంటండి ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చారంట. 2 సంవత్సరాలు పట్టిందంటండి ప్రయాణం. ఎక్కడ రావడానికి? లోకరక్షకుడు పుట్టిన ప్రదేశానికే రావడానికి 2 సంవత్సరాలు ప్రయాణం చేశారంట. ఈనాడు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళండి చాలా మంది నిజంగా ఇంకా చాలా గొప్ప వాళ్ళు, వయసు లేకపోయినా ఓపిక లేకపోయినా వస్తున్నారు. వయసుండి బలముండి 4 అడుగులు వేసి చర్చికి రాలేరండి. చర్చికి వచ్చిన మోకరించలేరు. ఎందుకు? నామోసి. ఏంటండి? మోకరింతక నామోసి, చేతితో బైబిల్ పట్టుకెళ్తాక నామోసి. ఈ రోజు యవనస్తులు ఎవరు చేతితో బైబిల్ తేవట్లేదండి. అసలు బైబిల్ తేవడం మానేస్తారు. సెల్ ఫోన్లో ఉందండి బైబిల్ అంటున్నారండి. ఎందుకు? సిగ్గు, నామోసి. రాలేకపోయావంటే అంత దూరం ఎవరు వస్తారు? ఎంత దూరం? పక్క వీధే కదా చర్చి. లేకపోతే అక్కడ పోసి ఒక 1 కిలోమీటర్ ఉండదు చర్చి. నువ్వు సినిమాకి 10 కిలోమీటర్లు వెళ్తున్నావు కదా, తింటాకి తాగుతాకి 20 కిలోమీటర్లు వెళ్తున్నావు కదా, బలాతులు తిరగదాకే 20-30 కిలోమీటర్లు వెళ్తున్నావు కదా. ఒక 1/2 కిలోమీటర్ చర్చికి వెళ్ళలేవు నువ్వు దూరంగా నడిచి. వాళ్ళు రక్షకుని చూడడానికి 2 సంవత్సరాలు ప్రయాణం చేశారండి గాడిద మీద, ఒంటెల మీద. కానీ మనం ఈరోజు చాలా మంది చర్చికి రావడానికి సాకులు చెబుతున్నారు. దూరం కదా, ఎవరు వస్తారు, అక్కడ ఇక్కడ అని రకరకాల సాకులు చెప్తున్నారు. ఈ జ్ఞానులు 2 సంవత్సరాలండి తన జ్ఞానం ఉపయోగించి నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చారండి. అంతా బాగుంది.
అంతా బాగున్న తర్వాత ఇదే నక్షత్రాన్ని వాళ్ళు అనుసరిస్తూ వెళితే రక్షకుడున్న చోటు చూపిస్తుంది కదండి. వీళ్ళకి జ్ఞానం అంటండి ఖర్చు అయిపోయిందంటండి. ఏమైపోయింది? జ్ఞానం ఖర్చు అయిపోయిందంట. ముంగమూరి దేవదాస్ గారు అండి వాకింగ్ చెబుతూ జ్ఞానుల యొక్క జ్ఞానం ఖర్చు అయిపోయింది. మనం కూడా చూడండి, ఆస్తి సంపాదించాం, ఆస్తి సంపాదించుకున్నాం, ఒక 50 లక్షలు సంపాదించేసాం, పని చేత్తం మానేసి ఇంటి దగ్గర కూర్చుని తింటాం మొదలు పెట్టాం. ఈ 50 లక్షలు పెరుగుతాయా తరుగుతాయా? ఖర్చు అయిపోతాయి కదా. అలాగే ఈ జ్ఞానులండి తమ జ్ఞానమంతా ఖర్చేసేసారంట. ఏమైపోయారు? జ్ఞానం అంతా ఖర్చు అయిపోతే అజ్ఞానులు అయిపోయారు అంటండి. వెళ్ళి బెత్లెహేం యెరూషలేము పట్టణం వెళ్ళండి అంటారండి. రాజు దగ్గర, ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళండి, రాజా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతారండి. ఏంటి యూదులకు రాజా? నేనే కదా రాజు. రాజు దగ్గరికి వెళ్ళి మరొక రాజు కోసం అడిగితే ఇతనికి కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మరొక రాజా? నేనే కదా రాజు. నువ్వు కాదు, నక్షత్రం చూసి వచ్చాం మేము. రాజు పుట్టేశాడు, యూదులకి రాజు పుట్టేశాడు అన్నింటినే భయం పట్టుకుంది. ఎవరక్కడ? రండి, శాస్త్రులు వచ్చారు, వీరి దేశంలో జ్ఞానులు వచ్చారు. ఎవరో యూదుల రాజు అంటున్నాడు, లోకరక్షకుడు అంటున్నాడు, చెప్పండి అంటే వాళ్ళ గ్రంథాలన్నీ తిరగేసి యోధా బెత్లెహేములో మహారాజా, లోకరక్షకుడు యూదుల రాజు పుడతాడని మన గ్రంథాల్లో రాసున్నాయి. అంబతసదియ్య, యూదుల రాజు పుట్టేశాడా అంటే నా పీఠానికే ఎసరు వచ్చేసిందా? నా యొక్క రాజ్యం నా చేతిలో నుంచి, నా వారసత్వం నుంచి తొలగిపోతాదా అని కుట్ర వచ్చేసిందండి. జాగ్రత్తగా ఏమి తిన్నట్టు బయటకు వచ్చి జ్ఞానులు అంటారండి, యోధా బెత్లెహేములో పుట్టాడంటారు లోకరక్షకుడు. కాబట్టి మీరు వెళ్ళి ఆ అడ్రస్ కనుక్కుని మీరు చూచి మరలా మా దగ్గరికి రండి, నేను కూడా వెళ్ళి ఆ రాజుని చూసి గణపరుస్తానని చెప్తాడండి. ఈ రాజు వీళ్ళండి సరే సరే అనండి వెళ్ళిపోతారు. మరలా వెళ్ళిపోతూ ఆ చొక్కన చూస్తా వెళ్తారు. మరి దారిలో ఆగడం ఎందుకు చెప్పండి ఒకసారి? మరలా చొక్కను చూస్తే వెళ్తారు వీళ్ళు. అదేదో వెళ్ళిపోవచ్చు కదా అంటే మేము జ్ఞానులము, రాజుకు తెలియాలి, దేశ ప్రజలకు తెలియాలి అనే ఒక గర్వంలోకి వచ్చేసారండి. గర్వం అనే అజ్ఞానంలోకి వచ్చేసారండి. వాళ్ళు వచ్చేసారండి, వెళ్ళారు. కరెక్ట్గా రక్షకుడు ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటి దగ్గర చొక్క ఆగిపోయిందంట, నక్షత్రం ఆగిపోయిందంట. లోపలికి వెళ్ళారు. లోకరక్షకుడు బాలయేసు 2 సంవత్సరాల బాలుడు ఉన్నాడండి. వెంటనే ఆయన దగ్గర మోకరించి బంగారము, బోళము, సాంబ్రాణి కానుకలుగా అర్పించి ఆ రోజు అక్కడ నిద్రపోయారంటండి. అప్పుడు కలలో దేవతతో వచ్చంటండి, మీరు మరలా ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళకండి, వచ్చిన దారంటే వెళ్లకుండా మరొక దారంటే వెళ్ళిపోండి అని చెప్తుందండి. అప్పుడు వీళ్ళు వచ్చిన దారి రాకుండా రాజు ఏమన్నాడో, మరలా నా దగ్గర రండి, ఎక్కడున్నాడో ఇంటి నెంబరో, డోర్ నెంబరో, వీధి నెంబరో నాకు చెప్పండి అన్నాడండి. దేవదూత ఏమంది, రాజు దగ్గరికి వెళ్ళొద్దు, వచ్చిన దారంటే వెళ్ళొద్దు, మరొక దారంటే వెళ్ళిపోండి అన్నారండి. వాళ్ళు వెళ్ళిపోయారు. రాజుకి తెలిసిపోయింది. నన్ను ఈ జ్ఞానులు ఏం చేశారు? మోసం చేశారు. కాబట్టి ఎవరక్కడ? మన దేశంలో 2 సంవత్సరాలున్న బిడ్డలందరూ చంపేయండి అని ఆజ్ఞించేది. ఏంటండి? 2 సంవత్సరాల వయసున్న మగ బిడ్డలందరినీ చంపేయండి అంతే. ఆనాడు 2 సంవత్సరాల బిడ్డలందరూ చంపేశారంట. ఎవరి వల్ల ఇదంతానే? జ్ఞానుల వలన. వారి యొక్క జ్ఞానం ఖర్చు అయిపోయింది. మనము కూడా భక్తి మార్గంలో నడవడం మానేసామనుకోండి, మన స్థితి, మనకు భక్తిని కోల్పోయామనుకోండి, జ్ఞానాన్ని కోల్పోతాం. అజ్ఞానం వచ్చి మన నెత్తి మీద కూర్చుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మనము చేసే పనుల వలన మన కుటుంబం నష్టపోతుంది, మన సంఘం నష్టపోతుంది, మన ఒంటిలో అనేక రోగాలు వచ్చేస్తాయి. మనమే నష్టపోతాం, మన కుటుంబం నష్టపోతాం, మన సంఘం నష్టపోతాం, అనేక నష్టాలు మన మీదకి వచ్చేస్తాయండి. ఆనాడు ఆ జ్ఞానం చేసిన తప్పు కండి 2 సంవత్సరాల వయసు కన్నా పిల్లలందరూ చచ్చిపోయారంటండి. చంటి పిల్లలు చచ్చిపోయారు, కారణం అయిపోయిన వాళ్ళు జ్ఞానులే, అజ్ఞానులు అయిపోయారు. కానీ మనం జ్ఞానంగా ఉండాలి. ప్రభువా నాకు జ్ఞానం దయచేసి ప్రార్థన చేయాలండి. ఏం చేయాలండి? ప్రభువా నాకు జ్ఞానం దయచేయి. అందుకే కొలసి పట్టణస్థులతో పౌలు గారు అంటారు, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందా ప్రభు దగ్గరికి వెళ్ళండి, జ్ఞాన గుప్తములు ఆయన దగ్గర నిక్షిప్తమై ఉన్నాయంటాను. ఆయనే జ్ఞాని. అందుకే చదువుకుంటాం, దేవాని జ్ఞానమై ఉన్నావు చదువుకుంటాం క్రమాల్లోనండి. ఆయన జ్ఞాని అండి.
కాబట్టి మనం అడగాలి, ప్రభు నాకు జ్ఞానము దయచేయి, నా ఇంటిని ఎలా కట్టుకోవాలో, నా బిడ్డలను ఎలా పెంచుకోవాలో, నేను ఎలా భక్తి చెయ్యాలో, నా ఇరుగు పొరుగు వారికి ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, అన్నీ నాకు జ్ఞానము దయచేయి. నేను అజ్ఞానిని, నేను చేతకాని వాడిని, మాకంత జ్ఞానం లేదు, మాకంత తెలివి లేదు, మాకంత బుర్ర లేదు, నువ్వే నాకు జ్ఞానం దయచేయి. ఎందుకంటే నువ్వు జ్ఞాని గల తండ్రి. అందుకే దేవదాసికి పాట రాశారు, జ్ఞానమంతా పాడు చేసి తెలుసుకోలేకపోతుంది ఆయన, నీవు జ్ఞానము గలవన తండ్రివని జ్ఞప్తి వచ్చి నిన్ను చేరితి నాయన, నాకు జ్ఞానం ప్రసాదించు అని పాట పాడారు 12 సంవత్సరాల వయసులో మంగమూరి దేవదాస్ గారు. 53 పాటలు. నన్ను దిద్దెము చిన్న ప్రాయము, జ్ఞానమంతా పాడు చేసి కాననైతే నీ తెలుసుకోలేకపోతుంది ఆయన, నీవు జ్ఞానము గల తండ్రివని నాకు జ్ఞప్తి వచ్చింది కాబట్టి నీ దగ్గరికి వచ్చాను, నాకు జ్ఞానం మరలా ప్రసాదించు అని దేవదాసయ్య గారు పాట రాశారండి దేవుడి దగ్గర. కాబట్టి మనం ప్రతిరోజు ప్రవణ జ్ఞానం దయచేసి అడగాలండి. లేకపోతే అజ్ఞానం అనే ఒక జలగొచ్చి మనం పట్టేసుకుంటుంది, మనల్ని అంతా నాశనం చేసేస్తుందండి అజ్ఞానం. ఈనాడు అంటే అండి దేవదాస్ గారు అన్నారండి ఏమనంటే, ఎలకను పిల్లి పట్టుకుని ఎలాగైతే ఏడిపిస్తాదో మనుషులను విశ్వాసులను అజ్ఞానం పట్టుకుని ఎలా పీడించేస్తుంది అన్నారండి. ఎలకనే పిల్లి పట్టేసుకుని ఏడిపించేస్తుంది, చంపేస్తుంది. అలాగే మనుషులను విశ్వాసులను కూడా అజ్ఞానము అనే పిల్లి పట్టేసుకునండి నాశనం చేసేస్తుంది, చంపేస్తుంది. చివరికి సంశయం అయిపోడు, చచ్చిపోడు జ్ఞానం లేక. ఈ జ్ఞానం వల్ల ఎవరు చచ్చిపోయారండి? ఆ అపంశుభం తెలియని చంటి కూడా చచ్చిపోయారండి. అజ్ఞానం చాలా ప్రమాదము. అందుకే ఎపిసి పత్రికలో ఉంటుందండి 5వ అధ్యాయంలో, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక అజ్ఞానులే కాక జ్ఞానంగా నడుచుకోండి. అంటే సమయాన్ని పోనివ్వకండి. సినిమాలతోనూ, షికారులతోనూ, టీవీలతోనూ, సెల్ ఫోన్లతోనూ, బలాదులతోనూ, బెట్టింగులతోనూ, చాటింగులతోనూ, స్నాప్చాట్లతోనూ, ఇన్స్టాగ్రామ్లతోనూ, ఫేస్బుక్లతోనూ, యూట్యూబ్లతోనూ మీ సమయాన్ని పోనివ్వద్దు, సద్వినియోగం చేసుకోండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు బిడ్డలు చూడట్లేదు, సెల్ ఫోన్, టీవీలు, సీరియల్స్. బిడ్డలు తల్లిదండ్రులు చూడట్లేదు, ఇంట్లో ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్, ఎవరికో సెల్ ఫోను, కనీసం కలిసి భోజనం చేయట్లేదు, కలిసి ఇది కష్టం వచ్చింది చెప్పట్లేదు. కాబట్టి కాపురాలు కూలిపోతున్నాయి, సంసారాలు నాశనం అయిపోతున్నాయి, కుటుంబము రోడ్డు మీదకి వచ్చేస్తుంది. గల కారణం ఏమిటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము. అజ్ఞానము. జాగ్రత్త, మనం అజ్ఞానంలో కాకుండా జ్ఞానం కలిగి మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చివరిది 7వ జలగేమిటంటే మందస్థితి. ఏమిటండి? మందస్థితి. మందకోడుగా ఉన్నావేంట్రా అంటారు. అంటే దిగాల కూర్చుని చురుకుతనం లేకుండా కదలనా మెదలనా అన్నట్టు తాబేలుగా ఉంటారు కొంతమంది. అని చూసి ఇది ఎప్పుడు మందకోడుగానే ఉంటాడు. మనము మన ఇంటిలో మందకోడుగా ఉన్నామనుకోండి, దరిద్రం మన ఇంట్లో డాన్స్ వేస్తూ ఉంటారు. చురుకుగా ఉండాలి. చురుకుగా ఉండడం బహు ఘనత, ధన్యత, అదృష్టం అంటాను. మందస్థితి అంటాను. చాలా మంది అండి దేవుని నమ్ముకున్నా కూడా మందస్థితిగా ఉంటారు. అంటే చురుకుగా ఉండరండి. ఎందుకంటే వాళ్ళని ఏం కరిచేసిందంటే జల కరిచేసింది. ఒకరోజు అండి అపోస్తుడైన పౌలు గారు, మనం చెప్పుకున్నాం, పౌలు గారి గురించి చెప్పుకున్నాం. ఎలాంటి వాడు? దూషకుడు, హింసకుడు, దుష్టుడు లాంటి వాడు. క్రైస్తవుని చంపేద్దామనుకున్న వాడికి దేవుడు కనిపించిన తర్వాత దేవుడి కోసమే చనిపోతాకి సిద్ధపడిన వాడు పౌలు గారు. గొప్ప భక్తుడండి. ఆ భక్తుడు ఒక రోజు ఒక చోట వాక్యం చెప్తున్నారంట. ప్రసంగం చెబుతుంటే ఐతుకు అని యవ్వనస్తుడు అంటండి కిటికీలో కూర్చుని అన్నాడంటండి. 5 స్టార్లో వినాలండి. 5 స్టార్లో కిటికీ పక్కన కూర్చున్నాడు అంటండి. ఆ కిటికీలోంచి కింద పడితే చచ్చిపోతాడు మనిషి. ఒకటి పై అంతస్తు పడ్డాం అనుకోండి, ఏమవుతాం మనం? చచ్చిపోతాం కదా. అక్కడేమో పౌలు పాస్టర్ గారు వాక్యం చెబుతున్నారు. ఈ యవనస్తుడు ఏం చేయాలండి? శ్రద్ధగా వినాలి. కానంటండి కిటికీలో కూర్చున్నట్టండి శుభ్రంగా కొన్ని పాటలు పడుతున్నారంట. ఏంటనే కొన్ని పాటలు తోలాటం వచ్చేసరికి కింద పడిపోయి చచ్చిపోడంట. అంటే మందస్థితి కలిగి ఉన్నాడు. మందిరంకి వచ్చిన మనము కూడా పాటలు పాడతారు అనుకోండి, పాటలు పాడాలి. మన పాటలు పాడకుండా చప్పట్లు కొట్టకుండా ఇలాగా చూస్తున్నాము అనుకోండి, మనం మందస్థితిలో ఉన్నట్టు. అనగా మనలను జల కరిచేసింది. వాక్యం చెబుతున్నారు, వాక్యం అనకుండా సెల్ ఫోన్ చూస్తూ పక్కలతో మాట్లాడుతూ లేకపోతే కొన్ని పాటలు పాడుతూ కూర్చున్నాం అనుకోండి, అంటే మనం ఏం కరిచేసింది? జలగా మందస్థితి అని జల కరిచేసింది.
ఈ మందస్థితి ఉన్న వాళ్ళు అంటండి పరలోక రాజ్యం వెళ్ళలేరంటండి. దేవుడు రాకడ రేపో మాపో అన్నంత వరకు కూడా చాలా చురుగ్గా ఉంటారంట. ఇంక దేవుడు వచ్చేస్తున్నాడు అన్న టైం కంటండి మందస్థితిలో పడిపోయి అంటండి ఎందుకులే అని అనుకుంటారంట. కరెక్ట్గా దేవుడు వస్తాడు, కరెక్ట్గా అప్పుడు దాకా బాగానే ఉంది, వచ్చే ముందే భక్తిని కోల్పోయింది, విశ్వాసాన్ని కోల్పోయింది, మందస్థితిలోకి వెళ్ళిపోయింది, పరలోక రాజ్యం వెళ్ళలేకపోయింది. కాబట్టి చురుకుదనంగా ఉండాలి, ప్రార్థనలో చురుకుదనం ఉండాలి, జరుగుతున్న కార్యక్రమంలో మనం ఏకీభవించాలి. పాటలు పాడుతున్నప్పుడు మాటలేంటి, వాకింగ్ చెప్తున్నప్పుడు సెల్ ఫోన్లు ఏంటి, ఆ పక్కకి తిరుగుతాం ఎందుకు, చూడటం ఎందుకు, పక్క వాళ్ళతో మాట్లాడటం ఎందుకు? ఇది ఏంటి? దేవుని మందిరము. ఎవరున్నారో దేవుడు ఉన్నాడు. ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నప్పుడు మనం ఎంత నిశ్శబ్దంగా ఉంటాము, టీచర్ మాట్లాడుతుంటే ఎంత నిశ్శబ్దంగా ఉంటాము, ఎవరో ఒక పెద్ద వ్యక్తి వచ్చి మనతో మాట్లాడుతుంటే ఎంత నిశ్శబ్దంగా ఎంత క్రమశిక్షణగా ఉంటాము. మరి దేవాది దేవుడి మందిరంకి వచ్చిన అప్పుడు మనం ఎంత క్రమశిక్షణగా ఉండాలి, ఎంత నిమ్మలంగా ఉండాలి. దేవుని మందిరంలో ఏంటండి సూది పినిసి కింద వేస్తే వినపడాలన్న సౌండ్, అంత నిశ్శబ్దంగా ఉండి మనం ఎక్కిపించాలంటాను. కానీ ఎవరు ఎక్కిపించారు, భయం లేదు. ఏం లేదండి, దేవుడు చూస్తున్నాడు కదా అని భయం లేదు. భయం లేకపోతే దీవులు రావు, భయం లేకపోతే మన కుటుంబం వర్ధిల్లదు, భయం లేకపోతే మనం చేసేదంతా వ్యర్థము. భయం లేని భక్తి అక్కరకు రాదు, అక్కరకు వచ్చినా చక్కగా నడవదు, చక్కగా నడిచినా మేఘమెక్కదు. భయం కలిగి భక్తి కలిగి మనం జీవించాలి, మందస్థితులకు మాత్రం మనం వెళ్ళిపోకూడదు. చెప్పుకోదాం కదండి. మరొకసారి చెప్తున్నానండి 7 జలగల కోసం. ఈనాడు విశ్వాసులను పట్టి పీల్చి పిప్పు చేస్తున్న 7 జలగలు. మొదటి జలగ భయము, రెండవ జలగ అపనమ్మిక, మూడవ జలగ వెనకాడుట, నాలుగవ జలగ చెప్పండి, నాలుగవ జలగ విచారము, ఐదవ జలగ బలహీనత, ఆరవ జలగ చెప్పండి అజ్ఞానము, ఏడవ జలగ మందస్థితి. ఈ 7 జలగలు కూడా విశ్వాసులను పట్టి పీల్చి పిప్పి చేసి నాశనం చేసేస్తున్నాయి. కాబట్టి ఇటువంటి జలగలు మన మీదకి వస్తున్నాయేమో ప్రార్థన చేసుకోండి, బాగా ప్రార్థన చేయండి. ఈ 40 దినాలు బాగా ప్రార్థన చేయండి, భక్తిని పెంచుకోండి, జలగలను మీ కాళ్ళ కింద వేసి చితక తొక్కండి. అటువంటి భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమేన్. యేసు ప్రభా, ఇంతవరకు మాతో మాట్లాడిన దేవా, మాలో దేవా ఎటువంటి జలగలు మా మీద రాకుండా, మమ్మల్ని కరవకుండా, మాలో ఉన్న భక్తిని పేర్చకుండా మీరే కాపాడండి స్వామి. మా కాళ్ళ చేత ఆ 7 జలగలను చితక తొక్కి ప్రభా మేము పరలోక రాజ్యం వెళ్ళగల స్థితిని, భక్తిని, జ్ఞానాన్ని మాకు దయచేయమని వాక్యమును ప్రభా మా హృదయాన్ని ముద్రించి భద్రం చేసి ప్రభా మనం బలపరచమని, రాకడికి సిద్ధపరచమని, మా కోసం త్వరగా పెండ్లు మనగా రాని అన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమేన్. అందరికి మరొకసారి మరి నా తండ్రి